లైఫ్లో ఇంత తెలివైన వాళ్ళని నేను ఒక్కడిని కూడా చూడలేదు సార్. వాళ్ళ ముగ్గురికి అంత సీన్ లేదు. వాళ్ళ వెనక ఒక మాస్టర్ మైండ్ ఉంది. అశ్వత్థామ హతకుంజర. ఒకణ్ణి మనం బలంతో చంపలేకపోతే వాడి బలహీనతతోనైనా చంపాలి. సీసీటీవీ ఫుటేజ్లో ఆయన చూసినప్పుడే అనుకున్నా ఆడికి మద్రాస్కి ఆ ముగ్గురికి సంబంధం ఉందని. ప్రతి ఒక్కడి జీవితంలో ఒక గతం ఉంటుంది. ఒక మనిషి ప్రశాంతంగా ఉండాలంటే ఆ గతం ముగిసిపోవాలి. బట్ నా గతం ముగిసిపోలేదు. దట్స్ వై ఐ నీడ్ యువర్ హెల్ప్. అందుకే ఈ మీటింగ్. మీ గతం కోసం మేము హెల్ప్ చేయాలా? అసలు మేము ఎందుకు హెల్ప్ చేయాలి సార్? ఐఎమ్ ఏ బ్లైండ్ పర్సన్ సార్. హలో, అసలు మీరేం మాట్లాడుకున్నా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నేను ఉంటాం ఎందుకు? ఎండ్లో నా వల్ల కాదు. ఆయన మనతో పనుడు పిలిచాడా? సార్, మీకు విషయం తెలుసా? నాకు వినపడదు. ఏ బాత్ కర్తానాయి ఓ దేక్తానాయి మాలూమ్ హై? మాలూమా? అయితే హెల్ప్ కావాలి చెప్పండి సార్. ఐ హావ్ బీన్ స్పైయింగ్ యూ గైస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. చాలా మందికి తమకున్న డిఫెక్ట్స్ వీక్నెస్ అవుతుంది. బట్ యూ గైస్ మీకున్న డిఫెక్ట్స్ ని స్ట్రెంగ్త్ గా మార్చుకున్నారు. ఐ అప్రిషియేట్ దట్. నాకా తెలివితో అవసరం ఉంది. ఆ అవసరానికి మీకు రిటర్న్స్ ఉంటాయి. రిటర్న్సా అంటే డబ్బులు ఇస్తారా? నో, మిమ్మల్ని తప్పు చేయమనట్లేదు. నాకు జరిగిన అన్యాయానికి పోలీసులు ఏం చేయలేదు, కోర్టు ఏం చేయలేదు. మై లాస్ట్ హోప్ ఈజ్ యూ గైస్. హోప్, రిటర్న్స్, కూల్. నేను స్ట్రైట్ గా కరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. స్నేక్ ఆయిల్ ఈజ్ ద నేమ్ గోస్. పాము చర్మంతో తీసిన తైలం. ఇదెవరికీ తెలియకుండా ఒక మారుమూల తండాలో తయారు చేస్తున్నారని, అందులోంచి పాములు తప్పించుకొని చుట్టుపక్కల తండాల్లో వ్యాపించి గిరిజనులను కాటేస్తున్నాయని నా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. దీని వెనక ఎవరున్నారని ఆరా తీస్తే ఒక పవర్ఫుల్ పార్టీకి సంబంధించిన పొలిటీషియన్స్ అని అర్థమైంది. కానీ ఈ పొలిటీషియన్స్ ని నడిపించడానికి స్వార్థంతో కూడిన తెలివైన వాడుంటాడు. వీళ్ళని నడిపిస్తోన్న అవినీతి పరుడు శాంభవి నాయకర్. ఆర్థరైటిస్ ఇంకా బార్సిటిస్ అనే బోన్ జాయింట్ డిసీజ్ కి చైనాలో ఎక్కువ ఈ ఆయిల్ వాడతారు. వీళ్ళందరూ కలిసి ఈ ఆయిల్ ని ఒక చైనీస్ కంపెనీకి స్మగుల్ చేస్తున్నారని తెలిసింది. జర్నలిస్ట్ అయిన నా కూతురు శ్వేత జరుగుతున్న ఈ దారుణాన్ని తెలుసుకుని ఆంధ్రావని పేపర్లో ఒక ఆర్టికల్ రాసింది. మెంటల్ ఇల్నెస్ ఉన్న ప్రొఫెసర్ కొడుకుతో నా కూతుర్ని చంపించారు. ఐ వెంట్ టు ద పోలీస్. మెంటల్ ఇల్నెస్ తో ఈ పొరపాటు జరిగిందని కేసుని క్లోజ్ చేయించాడా ఏసీపీ. అంతేకాదు, ఫారెస్ట్ డెవలప్మెంట్ ఫండ్ లో స్కామ్ చేశానని నన్ను తప్పుగా చూపించారు. ఐ వాస్ జస్ట్ థ్రోట్ అప్ మై డిపార్ట్మెంట్. ఇష్టంగా చేసిన పనిని, పెంచిన కూతుర్ని నా నుంచి దూరం చేశారు. అంటే ఇది మీ పర్సనల్ రివెంజా సార్? yes it is my personal revenge. నా కూతురు శ్వేత ఆత్మశాంతి కోసం రివెంజ్, 100 గిరిజనుల కోసం రివెంజ్, 1000 పాముల కోసం రివెంజ్. ప్రతి జీవి వేరే జీవులతో ఇన్నోసెన్స్ చేసే ఈకోసిస్టమ్ ని కొలాప్స్ చేస్తున్నందుకే ఈ రివెంజ్. సారీ సార్, అయినా ఈ ప్రపంచంలో అంతమంది ఉండగా మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు మీరు. అస్సలు అనుమానం రాదు కాబట్టి. బాగున్న వాళ్ల మీద ఈజీగా అనుమానం వస్తుంది. చెప్పాల్సిందంతా చెప్పాను. యూ కెన్ డిసైడ్.
ఏ పిచ్చోడిని వాడుకుని మన డీలర్ కూతురిని చంపేశారో అదే పిచ్చోడిని వాడుకుని వీళ్ళందరినీ చంపేద్దాంరా. డీలర్ మెసేజ్ పంపించాడు రా. ఫొటోస్ వాళ్ళ డీటెయిల్స్ పంపించాడు. ఏమి చేయుచున్నారు మిత్రమా? అవతలి రాజ్యము మీద దండెత్తి రాజ్యములను ఆక్రమించుటకు ఎత్తులు వేయుచుంటిమి. ఈ ఎత్తులు యుద్ధాలు బోర్డు వరకేనా? నిజంగా రాజ్యం మీద దండెత్తి రాజు అవ్వాలనుకుంటున్నారా? ఆ? ఎవరు మీరు? ఒక రాజ్యానికి రాజు అవ్వాలనే నీ కోరికను నిజం చేసే వ్యక్తులం. మ్మ్. రండి, ఆసీనులు కండి. అవును, నేను మహారాజు అయినను మీకు ఏమి లాభము? మీకు రాజు అవ్వాలని ఎలా కోరికో అలాగే మాలో ఒకడికి మంత్రి అవ్వాలని, సేనాధిపతి అవ్వాలని, నాకు గూఢాచార అవ్వాలని కోరిక. మ్మ్. మీ కోరికతో పాటు మా కోరికలు కూడా తీర్చుకుందామని రాజా. రాజావారు ఉత్తి చదరంగమేనా చెలికత్తులతో ఉందా? చాలా సులువు మహారాజా. అందరము చెలివి చేసి కత్తి దూస్తే రాజ్యం మన సొంతం అవుతుంది. రాజు అవ్వాలనే మీ కల నెరవేరుతుంది. అందరూ మీ పాదాల దగ్గరే ఉంటారు. ఇప్పటి వరకు అందరూ నన్ను పిచ్చి పిచ్చి అని హేళన చేసిన వారే తప్ప మీలా అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు మిత్రులారా. అవును, ఇప్పుడు రాజ్యాలు లేవంటేనే. అప్పట్లో రాజ్యాలు ఇప్పుడు గవర్నమెంట్లుగా ఫామ్ అయ్యాయి. అప్పట్లో రాజులు, సామంత రాజులు ఇప్పుడు కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎంపీలుగా ముసుగేసుకుని పరిపాలిస్తున్నారు. ఆ ముసుగుని మీరు తొలగించి వాళ్ళని చంపి అధికారం చేజిక్కించుకుంటే మీరే మా రాజు. భలా మిత్రులారా భలా. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఈ సిటీ కార్పొరేటర్ రాజు యాదవ్తో మన దండయాత్ర ప్రారంభిద్దాం మిత్రమా. కాస్కో కార్పొరేటర్ రాజా. నెక్స్ట్ రాజారాం అనే ఈ సిటీ మేయర్ రాజు. మేయర్ రాజా. నెక్స్ట్ ఎమ్మెల్సీ రాజు కాటూరి దుర్గారావు. తక్షణమే చంపెదా. నెక్స్ట్ ఎమ్మెల్యే రాజు నాగేంద్ర గూడిపుడి. ఎమ్మెల్యే రాజా, వాణ్ణి మా ఆస్థానంలోనే చంపెదా. నెక్స్ట్ మనోహర్ అనే ఎంపీ రాజు భద్రతా దళాలు లేకుండా ఫామ్ హౌస్ లో ఒక్కడే ఉన్నాడు. డబ్బులు సూపర్. ఇంకా కావాలా? తీసుకో. ఏం చేయాలి? ఎరా, ఇంతకీ ఆ మినిస్టర్ని ఎవరు చంపారు? ఆ 2000 రూపాయల నోట్లే. అబ్బా, ఇంతకీ ఆ మినిస్టర్ని ఎవరు చంపారు ఎంత అంటున్నా? ఎవరికి తెలుసా? పెద్దప్ప ఆ రోజు హాస్పిటల్లో డీలర్ ఫినిష్ చేశాడా?